ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన మరి ఒక అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ నూతన సంవత్సరాన్ని మనం ఆరంభించుచుండగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే శత్రు దుర్భేద్యమైన కోట. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత సంవత్సర కాలం అంతయు అన్ని విషయములలోనూ మమ్మల్ని కాపాడుచు అయా నీ సన్నిధిలో సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఒక సంవత్సరాన్ని మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యాన్ని ధ్యానించుండగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని, అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని, సంపూర్ణంగా నీ మీద ఆధారపడి జీవించగలిగే శక్తిని మాకు దయచేయమని సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానం శత్రు దుర్భేద్యమైన కోట. శత్రు దుర్భేద్యమైన కోట అని మనం ఎందుకంటాం? శత్రువులు చొరబడకుండా పటిష్టంగా నిర్మించబడిన కోటని శత్రు దుర్భేద్యమైన కోట అంటాం. అంటే శత్రువులు అందులో ప్రవేశించడానికి అవకాశమే లేదు. అటువంటి కోటని ఏ శత్రువు ప్రవేశించలేని కోటగా మనం ఎంచుతాం. యూజువల్గా ఒక దేశాన్ని పరిపాలించే రాజు కోటలో నివసిస్తాడు కదా. ఆ కోటలో ఎందుకు నివసిస్తాడు? ఆ దేశాన్ని అంతటినీ తను పరిపాలిస్తున్నాడు గనుక, అతనికి అనేక మంది శత్రువులు ఉంటారు గనుక, వేరే దేశపు శత్రువులు కూడా ఉంటారు గనుక ఆయనకి ఒక హై లెవెల్ సెక్యూరిటీ అనేది అవసరం కదా. ఎందుకు? ఒకవేళ రాజు కూలిపోతే ఆ దేశం కూడా కూలిపోతుంది కదా. రాజు, నాయకుడు కూలిపోతే ఆ దేశం కూలిపోయే అవకాశం ఉంది కనుక రాజుని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తారు, ఆ నాయకుడిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తారు కదా. అందుకనే అతను కోటలో ఉంటాడు. ఆ కోటకి ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుంది? ఏ శత్రువు లోపలికి ప్రవేశించలేనంత బలమైన సెక్యూరిటీ అనేది ఆ కోటకు ఉంటుంది. ఆ విధంగా రాజుని ప్రొటెక్ట్ చేస్తారు. ఒకవేళ రాజుని సంహరించాలి అంటే ఫస్ట్ ఈ కోట చుట్టూరు ఉన్న ప్రొటెక్షన్ని బ్రీచ్ చేయాలి. ఆ కోటకున్న సెక్యూరిటీని బ్రీచ్ చేస్తేనే గానీ ఆ కోటలోకి ఎవరు ప్రవేశించలేరు, రాజుని సమీపించలేరు. ఇక్కడ మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము 29వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో యేసయ్య ఇక్కడ మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలన్నింటిని బట్టి అక్కడ ఉన్న జనాలు ఏమంటున్నారంటే, ఇతను బయలుజేబు వలన ఈ పనులన్నీ చేస్తున్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ లో దేవుడు స్ట్రాంగ్ హోల్డ్ అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలంటే దుర్గం, కోట కదా. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట చూడండి. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి మనం దుర్గం అనేది ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. ఒక ఇల్లు దోచుకోవాలంటే బలవంతుణ్ణి, ఆ కాపలాగా ఉన్న బలవంతుణ్ణి ఫస్ట్ సంహరించాలంట. అతన్ని ఎదుర్కొంటే అప్పుడు ఆ ఇంట్లోని ప్రవేశించవచ్చు కదా. ఇక్కడ దీని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాజుని సంహరించాలి, లేదా రాజుని ఎదుర్కోవాలి అంటే ఆ కోటకు చుట్టూరు ఉన్న సెక్యూరిటీని బ్రీచ్ చేయగలగాలి. బ్రీచ్ చేస్తేనే ఆ కోటలోనికి ప్రవేశించగలరు, లేకపోతే ఎవరికి అవకాశం లేదు. విషయాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ వర్స్ నేను మీకు చూపించాను. ఓకే, ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కొని ఆ బలమైన వ్యక్తిని సంహరిస్తేనే గాని లోపలికి ప్రవేశించలేము. అంటే కోటలోకి ప్రవేశించాలంటే కోట చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ బ్రీచ్ చేయగల రాజుని సమీపించగలుగుతాం, లేకపోతే రాజుని సమీపించడానికి అవకాశమే లేదు. అంటే ఒక బలమైన కోట, శత్రు దుర్భేద్యమైన కోట ఉంది అంటే దానికి అర్థం ఏంటి? ఆ కోట చుట్టూరు ఒక ప్రొటెక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఆ కోటే ఒక ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. దాని వాల్స్ అన్ని కూడా చాలా బలమైనవిగా ఉంటాయి. మెటీరియలిస్టిక్గా దీని గురించి ఆలోచిస్తే మనకి ఇలా అర్థమవుతుంది.
కానీ బైబిల్లో చెప్పే కోట అనేది వేరు కదా. దీన్ని స్పిరిచువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. శత్రు దుర్భేద్యమైన కోట అంటే ఫిజికల్గా దాని గురించి ఆలోచించాము, కానీ ఇది బైబిల్లో స్పిరిచువల్గా దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. దావీదు మహారాజు అనేకమైన ఇష్యూస్ గుండా వెళ్ళాడు, అనేకమైన శత్రువులు అతనికి ఉన్నారు, ఎన్నో యుద్ధాలు చేశాడు. అతని జీవితంలో చాలా కాలం ఆయన పరిగెడుతూనే ఉన్నాడు కదా. ఆ దేశం నుండి ఈ దేశం, ఈ దేశం నుండి ఆ దేశానికి పరిగెడుతూనే ఉన్నాడు, ప్రాణం కోసం పరిగెడుతూనే ఉన్నాడు. ఈ సమయంలో ఆయన దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించి దేవుడి ద్వారా అనుభవ జ్ఞానం పొందుకొని దేవుడు ఏ విధంగా ఆయన్ని రక్షించాడనే విషయాల్ని ఆయన చెప్తూ దేవుణ్ణి ఆయన ఈ విధంగా పొగుడుతున్నాడు. ఏ విధంగా? ఈయన నాకు స్ట్రాంగ్ హోల్డ్. ఇందాక నెగిటివ్ వేలో స్ట్రాంగ్ హోల్డ్ని చూసాం, ఇప్పుడు ఇక్కడ మనం పాజిటివ్ వేలో అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ హోల్డ్ అంటే బలమైన వ్యక్తి, ఆ దుర్గము దేవుడిగా ఉన్నాడు. దేవుడే దావీదుకి బలమైన దుర్గముగా ఉన్నాడు. దేవుడే దావీదుకి బలశాలుడుగా ఉన్నాడు కదా. ఆయనే దావీదుకి రక్షణగా ఉన్నాడు, దావీదుకి ఆయనే మార్గంగా ఉన్నాడు. దావీదు ఆశ్రయించే ఆశ్రయ స్థానంగా దేవుడు ఉన్నాడని దావీదు అనేక రకాలైన ఏరియాస్లో దేవుని గురించి వర్ణిస్తూ వచ్చాడు. ఉదాహరణకి కొన్ని వర్సెస్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు తనకున్న పరిస్థితుల్లోనూ తనకున్న కష్టాల్లోని దేవుడు ఎప్పుడూ అతన్ని కాపాడుతూనే వచ్చాడు. అన్ని విషయాల్లోని తనకు సహాయం చేస్తూనే వచ్చాడు. ఇంకా రాజు అవ్వకముందే తనకు ఎదురుపడిన సింహాన్ని అతను ఎదిరించాడు, ఎలుగుబంటిని ఎదిరించాడు, గొలియాతును కూడా ఎదిరించి జయించాడు కదా. అన్ని విషయాల్లోని దేవుడి మీద దావీదు సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాడు, దేవుణ్ణే లక్ష్యం చేసుకుని ఉన్నాడు. శత్రువుని చూసి తనకున్న పరిస్థితులను బట్టి తను భయపడలేదు, కానీ తన మొరని దేవుడి దగ్గర ఎప్పుడు పెడుతూ ఉండేవాడు, తన ప్రార్థన ఎప్పుడు దేవుడి దగ్గర పెడుతూ ఉండేవాడు. అప్పుడు దేవుడు తనకి బలాన్ని ఇచ్చాడు, దేవుడే తనకి స్ట్రెంగ్త్ అయ్యాడు, దేవుడే తనకి ఆశ్రయ స్థానం అయ్యాడు, దేవుడే తనకి సమస్తమైన రక్షణ మార్గముగా నిలిచి ఉన్నాడు కదా. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఈ విధంగా ఉంది. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము. దేవుణ్ణి ఆయన పోలుస్తున్న విధానం చూసాం. ఎందుకు ఇలా పోలుస్తున్నాడంటే ఆయన రాజు, ఆయనకు తెలిసిన లాంగ్వేజ్లో ఆయన చెప్తున్నాడు. ఓకే, దేవుడు తనకి ఏ విధమైన ధైర్యంగా ఉన్నాడంటే తనకి ఒక పర్వతంగా ఆయన ఉన్నాడంట. దేవుడు దావీదుకి ఒక కోటగా ఉన్నాడంట. ఆయన రక్షించువాడు నాకు కేడము అయి ఉన్నాడు, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. అక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ అని ఉంటుంది, హై టవర్ అని ఉంటుంది కదా. మై సాల్వేషన్, రక్షణకి ఆధారం కూడా ఆయనే. ఇలాగా దేవుణ్ణి ఆయన పోల్చుతున్నాడు. దావీదు దేవుణ్ణి ఈ విధంగా పోలుస్తున్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు, నాకు కోటగా ఉన్నాడు, నాకు ఆశ్రయ స్థానంగా ఉన్నాడు, నాకు కేడంగా ఉన్నాడు, నన్ను రక్షించేవాడు ఆయనే, నేను మొరపెట్టినప్పుడు నాకు సమాధానం చెప్పి నా శత్రువుల నుంచి నన్ను విడిపించేవాడు ఆయనే, నా మీద పన్నాగాలు పన్నుతున్న వారిని ఆయన అణచివేస్తాడు అని దేవుడి మీద పూర్తిగా నమ్ముకొని దేవుడి మీద ఆశ్రయించినప్పుడు దేవుడే తనకు ఆశ్రయ స్థానంగా ఉన్నాడని దావీదు చెప్తూ ఆయన గురించి వర్ణిస్తున్నాడు. కీర్తన గ్రంథంలోనే 31వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దేవుడే నాకు మార్గము అని కూడా ఆయన చెప్తున్నాడు. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి రాస్తున్నాడు ఆయన. నాకు త్రోవ చూపించి నన్ను నడిపించేవాడు నీవే అంటున్నాడు. అంటే దేవుడు తనకి ఎంత తోడుగా ఉన్నాడో, ఆయనకి దేవునికి ఉన్న రిలేషన్ ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. కీర్తన గ్రంథంలోనే 46వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
ఏ వెరీ హెల్ప్ ఇన్ ట్రబుల్ అంట. మనకి ఆపద సమయంలో ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు. మన సొంత వాళ్ళని మనం సహాయం చేయమని అడిగినా, మన స్నేహితుల్ని సహాయం చేయమని అడిగినా, లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళని సహాయం చేయమని అడిగినా ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చేస్తారు కదా. ఏ ఒక్కరూ సహాయం చేయలేరు. వాళ్ళ మీదకి ఏదన్నా వస్తుందని తెలిస్తేనే వాళ్ళందరూ పారిపోతారు. కానీ దేవుడు మాత్రము సహాయంగా నిలిచాడు, దావీదుకి ఆశ్రయస్థానంగా నిలిచాడు కదా. తన ట్రబుల్లో ఉన్నప్పుడు తన పక్కనే ఉన్న స్నేహితుడిలాగా సహాయం చేయగలిగాడు. అందుకనే దేవుణ్ణి ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆయన గురించి వర్ణన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. ఏదైనా ఒక విపత్తు వస్తుందనుకోండి, లేకపోతే ఒక ఆపద వస్తుందనుకోండి, ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి మనం స్టేబుల్గా ఉన్నాము, ఎత్తైన గోడ మీదకి ఎక్కేసి ఇక్కడ మనం స్టేబుల్గా ఉండొచ్చు అనే నమ్మకం ఎట్లా ఉంటుంది? చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. చుట్టూ ఏమో జలప్రళయం అనుకోండి, మీరు ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నారనుకోండి, లేకపోతే చుట్టూ ఒక అరణ్యం ఉందనుకోండి, మీరు ఎత్తైన ప్రదేశంలో ఒక కోట గోడ మీద నించుని ఉన్నారనుకోండి, మీకున్న ఆ ఫ్రీడమ్ ఎట్లా ఉంటుంది? ఆ యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఎంత సేఫ్గా మీరు ఫీల్ అవుతారు కదా. దేవుడి మీద ఆధారపడినప్పుడు కూడా ఇక్కడ దావీదు మహారాజు నువ్వు నాకు ఎత్తైన కోటవు అని చెప్తున్నాడు. అంటే తనకి ఏ భయమో ఉండదు. భయం అనేది తన చెంతకు రాదు. ఎప్పుడో దేవుడి మీద తన ఆధారపడుతున్నప్పుడు తనకి ఏ విధమైన భయం కూడా తన దరి చేరదు. ఇంకా దేవుడు ఏమంటుందంటే, నీవు నాకు బలము, నీవు నాకు కృప, నీవు నాకు బలము, నీవు నాకు కృప కనుక నేను నిన్ను ఆరాధిస్తాను. ఉదయకాల సమయంలో ఆరాధిస్తాను, సాయంకాల సమయంలో ఆరాధిస్తానని ఆయన చెప్తున్నాడు కదా. ఇలాగా దావీదు మహారాజు అనేక రకాలుగా దేవుణ్ణి అనేకమైన సమయాల్లో ఆయన ఆరాధిస్తూ, ఆయన వర్ణిస్తూ ఆయన వస్తున్నాడు. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉంటుంది? మరి వాక్యంలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజు ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన కదా. ఏ కీర్తనలో పాడినా, ఎందులో చూసినా సరే, నీవు నాకు శైలము, నాకు కొండ, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయస్థానము, నాకు మార్గము, నా బలము, నా శక్తి, నా రక్షణ కదా. అన్ని రకాలుగాను ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు, వివరిస్తూ వచ్చాడు, వర్ణిస్తూ వచ్చాడు. అది దావీదుకి దేవునికి మధ్యన ఉన్న రిలేషన్. మరి మన జీవితంలో కూడా దేవుడే మనకు కోటగా ఉంటాడా? ఒకవేళ ఉంటాడో అయితే ఎట్లా? దేవుడే మనకు కోటగా ఉండాలంటే ఎలా? కీర్తనల గ్రంథంలోనే 8వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. సెకండ్ పార్ట్లో చూసినట్లయితే, ఫస్ట్ పార్ట్లో శత్రువుల్ని పగతీర్చుకునే వారిని అణచివేయడానికి, మాన్పివేయడానికి నీ శత్రువుల వలన ఏం చేస్తున్నాడంటే ఈయన, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపించావు. దీన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోవాలంటే, అంటే పరిస్థితి ఏదైనా సరే, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే, మనకున్న ఇష్యూస్ ఏదైనా సరే, అది ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, మన పీకల మీదకి వచ్చేసిన పరిస్థితి అయినా సరే, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆయన మనకి ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. మనం ఆరాధన చేయడం వలన ఒక దుర్గం అనేది స్థాపించబడుతుంది. ఆ దుర్గం ఎవరు? యేసయ్య దుర్గంగా మనకు ఉంటాడు కదా. యేసయ్యే మనకు దుర్గంగా ఉంటాడు. దేవుడే మనకు దుర్గంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు నిలవగలరు? ఒకవేళ విరోధి అనేది నిలిచినా వాడు ప్రాస్పర్ అవుతాడా? దేవుడు మనకి ఏమని చెప్తున్నాడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనే వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా. అంటే దేవుడే మనకి దుర్గముగా ఉంటే మన ఎదుట ఏ శత్రువు నిలవలేడు. మన శత్రువుల్ని మన మీద అబండాలు వేసేవాళ్ళని, మన శత్రువుల్ని పగదీర్చుకునే వాళ్ళని మాన్పివేయడానికి
వాళ్ళని అణిచివేయడానికి మనం చేసే ఆరాధన వలన ఒక దుర్గం అనేది స్థాపించబడుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చేసే ఆరాధన ఒక దుర్గాన్ని స్థాపిస్తుంది. అది దేవుడై ఉంటాడు. దేవుణ్ణి మనం ఆరాధిస్తాం కనుక మనకు ఆశ్రయస్థానం ఆయనే, మనకి రక్షణ ఆయనే, మనకు కోట, మనకి కొండ, మనకి శైలము కదా, మన కేడము ఆయనే. మనకు ప్రాబ్లంగా ఉన్నప్పుడు మనకు ఆశ్రయస్థానంగా ఉంటాడు. అన్ని విషయాల్లోనూ కూడా మనకు ఆశ్రయస్థానంగా ఆయన ఉంటాడు కదా. కానీ మనం చేయవలసింది ఏంటి? ఆరాధన చేయాలి. దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆయన కలిగి ఉన్న బలాన్ని బట్టి ఆరాధించాలి. ఆయన కలిగి ఉన్న శక్తిని బట్టి ఆరాధించాలి. ఆయన మనకు చేస్తున్న మేలుని బట్టి ఆరాధించాలి. మనకిచ్చిన రక్షణను బట్టి ఆరాధించాలి. మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆరాధించాలి కదా. దేవుడు దేవుడై మనకు ఉన్నందుకు మనం ఆయన ఆరాధించాలి. మనం సృష్టించినందుకు ఆరాధించాలి. మనం ఇంకా జీవించి ఉన్నందుకు దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఏ శత్రువు లోపలికి రాకుండా అది పటిష్టమైనదిగా ఉంటుంది. ఎందుకు? దేవుడే మనకు దుర్గంగా ఉన్నాడు. మరి ఏ శత్రువు లోపలికి రాలేడు. సో ఈ న్యూ ఇయర్లో మనం చేయవలసింది ఏంటంటే ఆరాధన, బలమైన ఆరాధన మనం చేసినట్లయితే, మన చుట్టూ దుర్గముగా ఆయన ఉంటాడు. ఏ శత్రువు లోపలికి ప్రవేశించకుండా, మన కుటుంబంలో ఏ శత్రువు ప్రవేశించకుండా, మన జీవితంలో ఏ శత్రువు ప్రవేశించకుండా శత్రు దుర్భేద్యమైన కోటగా మన కోసం ఆయన నిలుస్తాడు. ఈ న్యూ ఇయర్లో మనం చేయవలసింది ఏంటి? బలమైన ఆరాధన. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు మనకి ఏమి చెప్తున్నాడు? గొర్రెలకు జీవం కలుగు చేయడానికి నేను వచ్చాను, అది సమృద్ధిగా కలుగు చేయడానికి నేను వచ్చాను. సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి యేసయ్య వస్తే, నేను ఇందుకోసమనే వచ్చానని చెప్తున్నా సరే మనం ఆయన మీద ఆధారపడలేదు అనుకోండి, మనకన్నా అజ్ఞానులు ఇంకెవరు ఉండలేరు. ఎవరైతే మనకి సంపూర్ణమైన జీవాన్ని ఇస్తానంటున్నాడో ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన్ని ఆరాధించాలి. అప్పుడు ఆయనే మనకి బలమైన కోటగా ఉంటాడు. యేసయ్య మనకి ఆశ్రయస్థానంగా ఉంటాడు. శత్రు దుర్భేద్యమైన కోట మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ప్రధానంగా ఆరాధన చేయాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంన నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు అని వాక్యం చెప్పబడుతుంది. సో మనకు ఆ స్ట్రెంగ్త్, మనకు ఆ బలం దేవుడై ఉండాలంటే మనం ఆయన మీద డిపెండ్ అయి ఉండాలి. మనం ఆయన్ని ఆశ్రయించాలి. మనం ఆయనతో రిలేషన్లో ఉండాలి. మనం ఆయన్ని ఆరాధించాలి. మనం ఆయన్ని ప్రార్థించాలి కదా. లోకరీతిపరమైన విషయాల్లోనే కాదు, ఆత్మీయంగా బలంగా కట్టబడాలంటే ఆయన మనం ఆశ్రయించాలి. ఆత్మ సంబంధమైన విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడు కదా అని మనం ఖాళీగా కూర్చొని తినేసి పడుకున్నాం అనుకోండి, ఏమీ పనులు కావు. మన ఆసక్తి దేవుని సన్నిధిలో మనం ఎదగాలి, దేవుని గురించి మనం తెలుసుకోవాలనే ఆసక్తి మనల్ని భక్షించాలి. అప్పుడు దేవుని యొక్క ఆయన కుడి హస్తం మన మీదకి బలంగా ఉంచుతాడు కదా. మనకి ఉన్న ఎఫ్లిక్షన్స్ అన్నిటిని దేవుడు తీసివేస్తాడు. ఆయనలో మనం మరింత లోతైన అనుభవానికి వెళ్ళడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. సో ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసినది ఏంటి? బలమైన ఆరాధన చేయాలి. బలమైన ఆరాధన చేసినప్పుడు మనకి రక్షణ దేవుడు, మనకి ఆశ్రయ స్థానం దేవుడు, మనకి మార్గం దేవుడు, మనకి ఆయనే కేడముగా ఉంటాడు. మన తరపున యుద్ధాన్ని చేసేవాడు ఆయన. మన శత్రువులు ఎదుట మనల్ని నిలవబెట్టేది ఆయన. మన శత్రువుల్ని సమూలంగా నాశనం చేసేది ఆయన. సో అటువంటి రక్షణ దుర్గాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని ఆరాధించాలి. కొన్నిసార్లు మనకి కలలు వస్తుంటాయి, కొన్నిసార్లు విజన్స్ కూడా వస్తుంటాయి. ఎలా అంటే
మన ఇంటికి ఉన్న డోర్ ఓపెన్ చేసి ఉన్నట్టు కదా, మన కిటికీ డోర్లు ఓపెన్ చేసి ఉన్నట్టు కళలు వస్తాయి. ఎవరికైనా వచ్చాయా? అటువంటి కళలు వస్తే దానికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో మీరు బలంగా లేరు అని. అంటే శత్రువు లోపల రావడానికి అవకాశం ఉంది అని. శత్రువు లోపల రావడానికి అవకాశం ఉంది అని తలుపులు తెరవబడి ఉన్న విజన్ మీకు కనబడుతుంది. అది హెచ్చరిక. మనం గ్రహించడం ఏంటి, తలుపులు తెలుసుకొని ఉన్నాయి అనుకుంటాం చాలాసార్లు, దాన్ని అలాగే వదిలేస్తాం. కానీ దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. ఏంటి? శత్రువు లోపలికి ప్రవేశించడానికి నీ గృహం ఓపెన్గా ఉంది అని చెప్తున్నాడు ఆయన, హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన హెచ్చరికను పట్టుకొని బలమైన ఆరాధన చేయాలి, బలమైన ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి రక్షణ కోటగా ఆయన ఉంటాడు. శత్రువు లోపలికి ప్రవేశించినంత బలమైన కోటగా ఆయన మనకుంటాడు. సో దేవుని సన్నిధిలో బలమైన ఆరాధన చేయడానికి, శక్తివంతమైన ఆరాధన చేయడానికి మనం ఆయన ఆరాధన చేసేటప్పుడు ఏ విధంగా ఆరాధన చేయాలి? పూర్ణ ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి కదా. పై మాటలకే మనం పాటలు పాడేసి ఊరుకోకూడదు. మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ప్రతి పాటలోనూ మన యొక్క మీనింగ్ నిజంగా మన హృదయంలోంచి బయటికి రావాలి. అలా నిజంగా మీ హృదయాల్లో నుంచి దేవుణ్ణి ఆరాధించాలనే ఆ మీనింగ్ మీ హృదయాల్లోంచి వస్తే మీరు ఎవరిలో రాసిన పాటలు పాడరు, సొంత పాటలు మీరే రాయగలరు కదా. అటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి. దేవుణ్ణి మీ సొంత మాటలతో ఆరాధించండి. దేవుణ్ణి అనుభవపూర్వకంగా అనేక మంది భక్తులు రాసిన పాటల ద్వారా ఆయన్ని ఆరాధించండి. ఆయన యొక్క బలాన్ని గుర్తించుకోండి, ఆయన యొక్క సామర్థ్యం ఏంటో తెలుసుకోండి. అప్పుడు బలమైన కోటగా ఆయన మీకుంటాడు. ఏ శత్రువు ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ సెక్యూరిటీని ఎవరు బ్రీచ్ చేయలేరు. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుడే మీకు కోటగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు శత్రు దుర్భేద్యమైన కోటగా నిలిచి ఉంటాను అని కదా. కానీ ఇన్స్ట్రక్షన్ ఏంటి? బలమైన ఆరాధన మనం చేయాలి, బలమైన ప్రార్థన మనం చేయాలి. అప్పుడు శత్రు దుర్భేద్యమైన కోటగా మనకు ఆయన ఉంటాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టును గనుక వారు హతులైరి. చూసారా, ఇక్కడ ఎప్పుడైతే దేవుని ప్రజలు ఆరాధించడం మొదలు పెట్టారో శత్రువులందరూ హతులైపోయారంట. వీళ్ళు ఏమన్నా వెళ్ళి ఫైట్ చేయగలిగారా? బలమైన ఫైట్ వీళ్ళు ఇవ్వగలిగారా అంటే వీళ్ళకంతా ఫైట్ చేసే అంత శక్తి లేదు వాళ్ళకి. దేవుడే వాళ్ళకి బలమైన కోటగా ఉన్నాడు, దేవుడే వాళ్ళకి ఆశ్రయ స్థానంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆరాధించడం మొదలు పెట్టారో వాళ్ళకి దేవుడే వాళ్ళ తరపున యుద్ధం చేశాడు. యుద్ధం వాళ్ళు చేయక్కర్లేదు, ఇప్పుడు దేవుడే మన తరపున యుద్ధం చేస్తాడు. ఆయన ఫేవర్ని మనం పొందుకుంటాం, ఆయన కంపాషన్ని మనం పొందుకుంటాం, ఆయన శక్తిని మనం పొందుకుంటాం. మనకి బలం ఆయనే అని మనం కళ్ళారా చూస్తాం కదా. మన జీవితాల్లో కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్లోనికి మనం వెళ్ళాలంటే మన హృదయాన్ని పెట్టి, మన ఆత్మని పెట్టి మనం ప్రార్థన చేయాలి. మన సోలు దానికోసం దప్పికొనాలి, ఆయన్ని ఆశ్రయించడానికి దప్పికొనాలి. ఆయన్ని చూసి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని ఆరాధించడానికి అది దప్పికొనాలి. ఆ దప్పిక మనని భక్షించాలి. అంత బలమైన ప్రార్థన, అంత బలమైన ఆరాధన మనం చేయాలి. అందుకనే ఆత్మతోనూ సత్యంతోనే మనం ఆరాధన చేయమంటాడు. మైక్ పట్టుకొని మనం పైపైన పాటలు పాడేస్తే పని అవదు. మీ సోల్ క్రై చెయ్యాలి, మీ సోల్ ఏడవాలి, మీ సోల్ ఆయన ఆరాధించాలి. అప్పుడు మీ ప్రార్థనైన ఆరాధనైనా ఆయన సన్నిధిలోనికి పొగవలే ఆయన దగ్గరికి వెళ్తుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25-26లో చూసినట్లయితే,
అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 25-26 వచనాలు చూసినట్లయితే, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచునుండిరి. వీళ్ళు కూడా చూడండి ఏం చేస్తున్నారు, ప్రార్థించి కీర్తనలు పాడుతున్నారంట. ఎవరు? పౌలు శీల. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదులు అదరిన వెంటనే తలుపులన్నీ తెరుచుకున్న అందరి బంధకములు ఊడాను. వీళ్ళు సేవ చేస్తున్నారని బంధించి జైల్లో పెట్టేశారు. పౌలు శీలని జైల్లో పెట్టేస్తే వాళ్ళు యాజ్ యూజువల్గా చేసుకునే పని అది. ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తుంటే బంధకాలన్నీ తెగిపోయి ఊడి పడిపోయినాయి అంట. తలుపులన్నీ తెరుచుకుపోయినాయి అంట. మూసి ఉన్న తలుపులన్నీ ఓపెన్ అయిపోయినాయి. మన జీవితాల్లో అనేకమైన విషయాల్లో మన జీవితాల్లోనికి అవి రాకుండా తలుపు వేయబడి ఉంటాయి. మన పరిస్థితులు బాగుపడకుండా తలుపులు వేయబడి ఉంటాయి. మన పరిస్థితులు బాగుపడకుండా మనం గ్రో అవ్వకుండా దేవుల్లోని గ్రో అవ్వలేము, అలాగని మన కుటుంబ విషయాల్లోని గ్రో అవ్వలేము, మనకు సమృద్ధి విషయంలోని గ్రో అవ్వలేము. ఏ విధంగానూ గ్రో అవ్వలేమని స్టాగ్నేటెడ్గా ఉండిపోతూ ఉంటారు జనాలు. దాని అర్థం ఏంటంటే బంధకాల్లో పడున్నారు. మీ అభివృద్ధికి తలుపులు వేయబడి ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలి. వీటిని ఈ బంధకాల నుంచి బయటపడాలంటే, ఈ తలుపులన్నీ పగలగొట్టి ఓపెన్ చేయాలంటే దేవుని యొక్క శక్తి అవసరం. దేవుని యొక్క శక్తి కావాలంటే ఆయన ప్రార్థించి ఆరాధించాలి. ఎప్పుడైతే మీ ఆత్మతోను సత్యంతోను మీరు ప్రార్థించి ఆరాధిస్తారో మీ జీవితాల్లోని మూయబడి ఉన్న తలుపులన్నీ ఓపెన్ అవుతాయి. మీ బంధకాలన్నీ తెంపివేయబడతాయి. సో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. దేవుడు మనకున్న బంధకాల నుంచి విడిపించాలనుకుంటున్నాడు. దేవుడు ఒక మంచి సంవత్సరాన్ని మన జీవితాల్లోనికి ప్రవేశపెడుతున్నాడు. సో దీన్ని ఎదురు చూస్తూ, ఈ విషయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, బలమైన ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన సన్నిధిలోనికి వెళుతూ ఆయన్ని ఆరాధిస్తే శత్రు దుర్భేద్యమైన కోటగా ఆయన మనకు ఉండబోతున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నిన్ను అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, నీవు ఏమై ఉన్నావో, ఎంత బలవంతుడివై ఉన్నావో, ఎంత శక్తిమంతుడివై ఉన్నావో, ఏ విధంగా మాకు రక్షణవై, మాకు కొండవై, మాకు కోటవై తండ్రి నాయన, మాకు మార్గమువై, మాకు కేడమువై నీవు నిలబడి ఉన్నావో తండ్రి. మేము అర్థం చేసుకోవడానికి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభువా. విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లోని ఈ సంవత్సరము తండ్రి నాయన, మరి తండ్రి నేను గొప్ప విడుదల సంవత్సరంగా వాళ్ళ జీవితాల్లోనికి నీవే ప్రవేశపెట్టమని అడుగుతున్నాను ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ తండ్రి విడుదల సంవత్సరంగా దీన్ని, దిద్దుబాటు సంవత్సరంగా దీన్ని తండ్రి పెట్టమని అడుగుతున్నాను ప్రభువా. నీ కార్యము తండ్రి వీళ్ళ జీవితాల్లో ప్రవేశపెట్టమని అడుగుతున్నాను ప్రభువా. అవును తండ్రి, ఈ సంవత్సరానికి నీవు ఇచ్చిన వాగ్దానం శత్రు దుర్భేద్యమైన కోటగా మా జీవితాలకు నీవు ఉంటావని సెలవిస్తున్నావు తండ్రి. తండ్రి నాయన, దిద్దుబాటు సమయంగా దీన్ని ప్రకటిస్తున్నావు తండ్రి. ఇంతవరకు మా జీవితాల్లో ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ఇంతవరకు మా జీవితాలు నీ సన్నిధిలో మేము ఏవైతే కట్టుకోలేకపోయామో తండ్రి, అవన్నిటిలో నీ దిద్దుబాటు చేసి మమ్మల్ని నీవు లేవనెత్తబోతున్నందుకు వందనాలు ప్రభువా. రీఖానాబా జెకెనో షోందలోరోనే జీఖానాబా రాష్యందలేరే లే ప్రోఖోనో జిందెరే మారునా కబ్రా జికెనే షోందరోనో కొబ్రో జెకెనే లివ్రాందోనో జోరోనో షెకెని ఆదరానా షాందరబా. హోలీ స్పిరిట్ లార్డ్ ఓ మాస్టర్, Rupasa el Martina, Rupasa el Martina, Rupasa el Martina, Rikaba zendere maruna kabra zekenu shandarono kobro zendere. సహాయం దయచేసి తండ్రి నాయన, నీవే కేడముగా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Once more, wish you a happy new year.